ఎస్, ఆ టైంలో వెళ్ళాడు ఆర్మీకి. 18-19 ఇయర్స్ మంచి జాబ్ చేశాడు. భగవంతుడు మంచి లైఫ్ ఇచ్చాడు, మంచి హెల్త్ ఇచ్చాడు. దాని తర్వాత ఆయన చూశాడు ఒక మోటివేషనల్ స్పీకర్గా. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారు, ఎస్, ఆయన వెనక సీట్లో కూర్చొని చూశాడు. నేను కూడా ఒకరోజు ఈ స్టేజ్ మీదకి వచ్చి నేను ఏ విధంగా అయితే చెప్తానో అది కూడా 10 మందికి చెప్పాలి అనే ఒక మైండ్ సెట్తో స్టార్ట్ చేసిన జర్నీ. అటువంటి గ్రేట్ లీడర్, ఆయన అనుభవం మనందరికీ షేర్ చేస్తాడు. ఇవి మీరు అబ్జర్వ్ చేసి మీరు కొన్ని పాయింట్స్ మన మైండ్లో పెట్టుకొని మన లైఫ్ కూడా మనం అన్న ఎగ్జాంపుల్. ఎందుకంటే ఒక జనార్దన్ సార్ చేశాడంటే మనం ఎందుకు చేయకూడదు? మనకు ఒక ఎగ్జాంపుల్ తోటి చూసినామంటే మన ఎటువంటి సంఘటనలో ఉన్నామో అటువంటి వ్యక్తులు మనం వెల్కమ్ ముందుగా జన్మనిచ్చే తల్లిదండ్రులకు, తర్వాత విద్యాబుద్ధులు లేనటువంటి గురువులకి, అదేవిధంగా పరమపిత పరమాత్ముడు, ఆయన లేకుండా మనం ఇక్కడ ఎవరో కూర్చొని అతనికి కూడా భగవంతుడికి కూడా స్మరించుకుంటూ ఈరోజు ఈ ప్రాంగణంలో ఆశున్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క సెషన్ని స్టార్ట్ చేద్దాం. ముందుగా కృష్ణారెడ్డి గారికి ఒకసారి మీరంతా చప్పట్లు కొట్టాలి. సార్ చెప్పినట్టుగా నేను అంత పెద్ద మనిషిని ఏం కాదు. ఇప్పటికి కూడా నేను ఇంకా రోజు నిత్య విద్యార్థిని. ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకోవాలి, తెలిసింది నలుగురికి చెప్పాలనేదే నా ఆతృత. అది తప్ప నాకు ఇంకోటి ఏం లేదు. రెండవది, సార్ అన్నారు ఆర్మీలో చేశారు, రియల్ ఎస్టేట్కి వచ్చారు, ప్రొడ్యూసర్గా కూడా చేశారు. ఇవన్నీ ప్రతి ఒక్కరు కూడా చేస్తారు. సో నేను ఏం నమ్ముతానంటే శ్రీశ్రీ గారు రాసినటువంటి కొటేషన్ ఉన్నది. నాకు ఎప్పుడైనా ఏదైనా మోటివేషన్ కావాలనుకున్నప్పుడు, రోజు పడుకునేటప్పుడు, పొద్దున్న లేవగానే ఎప్పుడైనా గుర్తున్నప్పుడు కూడా నేను ఆ కొటేషన్ ప్రతిసారి నేను స్మరించుకుంటాను. ఏదైనా ఉండొచ్చు సార్, కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు, అది చేత కాకపోతే పాకుతూ పో, అంతేకాని కదలకుండా ఒకే చోట ఉండిపో. ఉద్యోగం రాలేదని, వ్యాపారం దెబ్బతిని, స్నేహితుడు ఒకటి మోసం చేశాడని, ప్రేమించిన వాళ్ళు వదిలి వెళ్ళిపోయారని అలానే ఉండిపోతే ఎలా? దేహానికి తప్ప దాహానికి పనికిరాని ఆ సముద్ర కెరటాలే ఎగిసి ఎగిసి పడుతుంటే తలుచుకుంటే నీ తర్వాత అంతే అన్న వాళ్ళు కూడా తల దించుకునేలా చేయగల సత్తాని ఆ కాస్త కష్టానికి తలుపు చేస్తే ఎలా? సృష్టిలో చలనం ఉన్నది, ఏది ఆగిపోకూడదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు చివరికి నీలో అనుకున్నది సాధించాలని కసిగా ప్రవహిస్తుందే, ఆ నెత్తుడితో సహా ఏది ఆగిపోవడానికి వీల్లేదు. లే, బయలుదేరు. నిన్ను కదలకుండా చేసిన మానసిక బాధల సంకలం తెంచి పడ్డ చోట నుంచి పరుగుతుంది. నువ్వు పడుకున్న పరుపు చీదరించక ముందే నీ బద్ధకాన్ని వదిలే. నీ అర్థం నిన్ను ప్రశ్నించక ముందే సమాధానాన్ని వెతుక్కో. నీ నీడ నిన్ను వీడక ముందే వెలుగులోకి వచ్చే. మళ్ళీ చెప్తున్నా, కన్నీరు కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే ఏమొస్తుంది? చరిత్ర రాయగలడు. గుర్తుంచుకో, ఇవి చదివితే పదాలు మాత్రమే, ఆచరిస్తే చాలు. సో ఇలాంటి వాక్యాలు ఆ శ్రీశ్రీగా రాశారు కాబట్టి అది ఎప్పుడు నేను గుర్తుంచుకుంటాను. సార్ అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఎందుకు గుర్తొస్తుందంటే, సార్ ఆర్మీ నుంచి వచ్చారు, రెయిన్బోకి వచ్చారు, పెన్షన్ వస్తుంది కదా, ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఏంది, ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి పోవాల్సిన అవసరం ఏంది, అక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం నాకు తెలియదు. రెయిన్బో మన క్రియేటర్స్ కూడా చెప్పండి కొట్టండి. ఈ 5 లేకపోతే మనం ఇక్కడ లేవు. పంచ పాండవులు, పంచభూతాలు, మన యొక్క పంచ రెయిన్బో డెవలపర్స్ ఎండి 5 ఏదైనా ఫిట్ అవుతుందట. అందుకనే పంచభూతాలు అంటాం. పంచ పాండవులు కూడా గొప్ప వాళ్ళు. అలానే మన రెయిన్బోలో ఉన్నటువంటి ఈ 5 కూడా గొప్ప మహానుభావులు అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కోసం కాదు, మన కోసం ఆపర్చునిటీస్ సృష్టించి మనకు ఒక ప్లాట్ఫామ్ తయారు చేసి పెట్టారు, ట్రాక్ తయారు చేసి పెట్టారు. పరిగెడతామా లేదా మన ఇష్టం. మనకే కాదు, మనలాంటి ఎంతో వందల వేల మందికి వీళ్ళు మార్గాన్ని
చేసి పెట్టారు, వెళ్ళమని అందరికీ చెప్పారు. కానీ ఎంతమంది వెళ్తున్నారు లేదా అనేది సార్ వాళ్ళకి అవసరం లేదు. ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళని తీసుకొని ఇంకా ముందుకు నడిపించాలనే సంకల్పంతో మన యొక్క ఈ పంచపాండవులు రెయిన్బో ద్వారా మనందరికి కూడా ట్రాక్ వేసి పెట్టారు. ఓకే సార్, వన్స్ అగైన్ క్లాప్స్. ఓకే, డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఇప్పుడు ఈరోజు సార్ మీటింగ్ అనేది మీటింగ్ లాగా ఉండదు సార్. ముందు చెప్తున్నా, ఇప్పుడు డిఫరెంట్గా చేద్దామనే వచ్చిన. నేను ఎప్పుడు చెప్తాను, స్లైడ్ పెడతాను, ఇది పెడతాను, ఇది టీటీసీ లేఅవుట్, ఈ లేఅవుట్, ఆ లేఅవుట్, కస్టమర్ ఎట్లా ఫాలో చేయాలి, ఏం చేయాలి. ఇక్కడ ఎవరు చిన్నోళ్ళు లేదు కదా, అది కూడా ఉంటారు. కానీ చిన్న చిన్నగా ఏదైతే మనం పొరపాటు చేస్తున్నామో అది ఇంపార్టెంట్ సార్. అది కొంచెం కరెక్షన్ చేసుకుంటే బాగుంటుంది. ఇదేంటంటే డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఒకరోజు ఏమైందంటే ఒక సెక్యూరిటీ, ఒక కంపెనీలో ఐస్ ఫ్యాక్టరీ, కోల్డ్ స్టోర్ ఉంటుంది కదా, ఆ గేట్ ముందు ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. రోజు అతను గేట్లోనే ఉంటాడు. అక్కడ 100 మంది జాబ్ చేస్తారు దాంట్లో, కంపెనీలో. ఎంతమంది? 100 మంది చేస్తారు. ఒకరోజు కోల్డ్ స్టోర్లో మనలాంటి ఒక వ్యక్తి డోర్ తీశాడు, లోపలికి వెళ్ళాడు కోల్డ్ స్టోర్లో. వెళ్ళగానే దురదృష్టవశాత్తు లాక్ అయిపోయింది, డోర్ లాక్ అయిపోయింది. ఎంత తీసినా రావట్లేదు కోల్డ్ స్టోర్లో. ఎంప్లాయీస్ అంతా వెళ్ళిపోయారు. ఎంప్లాయీస్ అంతా సాయంత్రం అయింది, 5 o'clock 6 వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. అతను మాత్రం ఎక్కడున్నాడు? కోల్డ్ స్టోర్లో ఉన్నాడు, చావు బతుకుల్లో ఉన్నాడు. రైట్. ఈ సెక్యూరిటీ గార్డ్ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి ఆయన కొట్టుమిట్టాడుతున్నాడు. ఆయన తీసుకొని బయటకు వచ్చాడు. కాసేపటికి ఏమన్నాడంటే, నీకెలా తెలుసు నేను ఈ కోల్డ్ స్టోర్లో ఉన్నాను? అప్పుడు ఈ సెక్యూరిటీ గార్డ్ అంటాడు, సార్ నేను ఎందుకు మిమ్మల్ని చూశాను, గుర్తుపట్టాను, నాకు ఎలా వచ్చింది గుర్తు అంటే, ఈ 100 మందిలో నాకు గుడ్ మార్నింగ్ చెప్పేవాళ్ళు కానీ, వెళ్ళేటప్పుడు బాయ్ చెప్పేవాళ్ళు కానీ ఎవరు లేరు సార్. మీరు నాకు ప్రతిరోజు గుడ్ మార్నింగ్ చెప్తారు. పొద్దున మీరు నాకు గుడ్ మార్నింగ్ చెప్పి వెళ్ళారు, కానీ 5 గంటల తర్వాత మీరు బాయ్ చెప్పలేదు సార్. నాకు అందుకోసం నాకు డౌట్ వచ్చింది సార్, ఖచ్చితంగా లోపల ఉండో ఏమని వచ్చి తీశాను సార్ అని చెప్పారు. దీన్ని బట్టి ఏమర్థమైంది సార్, మనం అనుకుంటాం ఆడే ఉందిలే సెక్యూరిటీ గార్డ్, వీడే ఉందిలే తోటమాలి, వాడే ఉందిలే, వీడే ఉందిలే, చిన్నచిపోయి ఏదో మనం ఏదో పెద్ద మహానుభావం అంటే కేర్లెస్గా ఉంటాం. అందుకనే ఏం చేయాలంటే డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఎవరు చిన్న పెద్ద కాదు, పలకరించడం నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. ఇష్టం లేకుండా మాట్లాడాలి, తిట్టినా మాట్లాడాలి. తిట్టడం అనేది ఎదుటి వారి సహజ గుణం, మనకు సంబంధం లేదు. తిట్టడు ఓకే, వదిలిపెట్టాలి. మాట్లాడతలేడు, మీరు మాట్లాడండి, ఓకేనా సార్? సో మన లైఫ్లో చేంజ్ రావాలంటే ఎలా ఉండాలి? కొంచెం డిఫరెంట్గా ఉండాలి. ఇక్కడ ఈ మహానుభావుడు చేశాడు హెల్ప్. సో మనం ఏం చేస్తున్నాం అనేది అంటే మనం ఎదుటి వారు మనకు చేస్తారు. ఒకసారి చెప్పండి గొప్ప. నెక్స్ట్, దే ఆర్ ద వన్ హూ విష్ యూ వెల్. ఏంటి సార్ మీరు మీనింగ్ ఎవరైనా చెప్తారా ఇంగ్లీష్లో? తెలుగులో చెప్పండి రా. చెప్పండి, నాకు ఇంగ్లీష్ తక్కువ వస్తుంది. చెప్పండి సార్ మీ మీనింగ్ ఏమన్నా చెప్పనా? అంటే జస్ట్ అదంతే చెప్పు. రైట్. చుట్టూ ఎవరు లేరు, నాకు ఇతను సపోర్ట్ ఉంటే బాగుండేది, నాకు ఇతను ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే బాగుండేది, లేకపోతే నాకు ఇలాంటి ఆపర్చునిటీ ఉంటే బాగుండేది. మనం ఫుడ్ క్రియేట్ చేసుకోవాలి. అంటే ముందు మనల్ని మనం అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్తే ఆటోమేటిక్గా మనం వెళ్తున్న వాళ్ళు మనల్ని ముందుకు తోస్తారు. అంటే సెల్ఫ్ థ్యాంక్ యూ 100%. థ్యాంక్ యూ. అంటే చెప్పారు
ఎవరైనా మన వెనకాల ఉండేవాళ్ళు, అంటే మనం మంచి కోరేవారు. ఎవరు? మనం మంచి కోరేవారంతా ఎలా ఉంటారంటే ఒక చిన్న కథ ద్వారా తెలుసుకోండి. ఇదేంటి సార్ ఇది? క్రాప్ ఎండ్రకాయ, రైట్. సముద్రము నుంచి సముద్రం పక్కన ఒడ్డు పక్కన ఆ క్రాబ్ ఏం చేసిందంటే ఎప్పుడైతే అల వచ్చిపోయిందో అది మెల్లగా సముద్రం మీద ఉన్నటువంటి మట్టి మీద ఇలా ఇలా నడుచుకుంటూ వెళ్తే ఏమవుతుందో సార్, వాటి యొక్క పాదాల అడుగులుండే చాలా సుందరంగా అద్భుతంగా ఉన్నాయి. అది ఒకసారి తిరిగి చూసుకుంది, ఇంత అద్భుతంగా ఉన్నాయి నా అడుగులని అనుకొని పోయి ఒక హోల్లోకి వెళ్ళిపోయి ఆ తర్వాత కాసేపటికి అది బయటకు చూసేసరికి అక్కడ ఎలాంటి పాదముద్రలు లేవు. అప్పుడు కోపం వచ్చింది. ఏమొచ్చింది సార్? కోపం వచ్చింది. సముద్రం మీద కోపంతో ఉన్నది. నేను మిత్రుడు అనుకున్నాను, నేను చాలా రెస్పెక్ట్ ఇచ్చాను నీకు, కానీ నేను చేసినటువంటి అడుగుల నిషాన్ని నువ్వు తుడిపేసావని చాలా కోపంగా ముఖముందు పెట్టుకొని అరుస్తుంది సముద్రం మీద. ఎందుకంటే ఫ్రెండ్స్ కాబట్టి. కానీ సముద్రం అంటుంది, నువ్వు ఎప్పుడైతే ఊళ్ళోకి వెళ్ళిపోయావో నిన్ను పట్టుకునేవాడు వేటగాడు నీ వెనకాల పడడానికి వచ్చాడు. సో ఎలాగో నీ అడుగులు మంచిగా కనబడుతున్నాయి కదా, ఆడు వెళ్తున్నాడు, ఆ అడుగులు చూసి నేను వెంబటే వచ్చి నీళ్ళతో ఇలా చెడిపేసిపోయాను. పట్టుకుంటాడా సార్? ఎంతగాని పట్టుకోలేదు కదా. సో మనకి ఎవరైతే కాసేపటి కోసం ఈయన మంచి ఆయన కాదు, ఈయన చెడ్డ ఆయన, మా నాన్న నాకు ఇచ్చేశాడు, మా అమ్మ ఈ కోపం పడింది, మా సారు ఇలాంటి మార్కులు తక్కువ వేశాడు, ఇలాంటివన్నీ మనం అనుకుంటాం. ఎవరైతే మనల్ని ప్రేమించే వాళ్ళు ఉంటారో మనం చేసే తప్పుల్ని అర్థంలాగా చూపిస్తారు. వాళ్ళనే ప్రేమించాలి, వాళ్ళే మంచోళ్ళు. ఇక్కడ తప్పు చేసిందా లేదా? దీనివల్ల ఎవరి ప్రాబ్లం? ఇక్కడ ఎవరు రక్షించారు? సముద్రమే. సో ఇక్కడ కూడా బిజినెస్లో కూడా మనం చేసేటప్పుడు మన అప్లైనే కావచ్చు, ఏదైనా మీకు అనిపిస్తుంది కాసేపు, అరే మా అప్లైన్ ఇలా చేశాడేంటి, నాకు అలా చేశాడేంటి. అప్లైన్కి అన్నీ తెలుసు, నిన్ను ఏ విధంగా రక్షించాలో, నిన్ను ఏ విధంగా సేవ్ చేయాలో. ఎప్పుడు తప్పు పట్టకండి. కాసేపటికి మైండ్లో వస్తుంది ఏదో ఒకటి, నాకు అది ఉంటే బాగుండు, నాకు ఇది ఉంటే బాగుండు. అప్లైన్కి అన్నీ తెలుసు, ఏది ఎప్పుడు ఏం చేయాలా, మనం చేసేటువంటి సీనియర్కి అన్నీ తెలుసు మనకి ఏం చేయాలనేది. రైట్ సార్? సో బాగుందా? చాలా బాగుంది. నెక్స్ట్, డోంట్ వరీ అబౌట్ హ్యాపెనింగ్స్. ఎవరు చెప్తారు చెప్పండి? సార్ చెప్తారు, విలేకర్ గారు. ఎందుకంటే ఇంగ్లీష్ మీకు బాగా తెలుసు కాబట్టి. తెలుగులో చెప్పండి సార్, ఇంగ్లీష్ చెప్పండి. చెప్పండి, జస్ట్ మంచిగా చెప్పింది కదా. రైట్, ఎగ్జాక్ట్లీ కొట్టండి. ఏదైతే జరుగుతుందో దాని గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు. ఇది జరగాలో అదే జరుగుతుంది. సిచ్యువేషన్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్. సిచ్యువేషన్ మన దగ్గర చేతిలో లేదు. వర్షం వస్తుంది, అది మన చేతిలో లేదు, మనం ఆపలేదు. మన చేతిలో ఉంది ఒక్కటే, వర్షం వచ్చినప్పుడు మనం ఏ చెట్టు కిందకి పోవాలి, ఏ గుడిసెలోకి పోవాలి అనేదే మన చేతిలో ఉంది తప్ప అది లేదు. ఎండలు బాగా కొడుతున్నాయి, మన చేతిలో లేదు. అవునా కదా సార్? భూకంపం వస్తుంది, మన చేతిలో లేదు. మనం తొందరగా వెళ్ళాలి, బస్సు రావట్లేదు బస్ స్టాండ్లో, అది మన చేతిలో లేదు. కొన్ని మన చేతిలో లేని వాటి గురించి ఎక్కువగా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ ఏదైతే మనలో ఉందో, మనం చేయగలుగుతామో అవి మాత్రం 100% మనం చేయాలి. అయితే ఇక్కడ సార్ చెప్పినట్టు కొన్ని జరిగేటప్పుడు కూడా అవి కూడా మన మంచికే అనుకొని ఆ కాస్త సమయాల్లో ఆతృత, తొందర, కోపము, ద్వేషము ఇలాంటివి పడాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసు. ఒకసారి ఏమైందంటే సార్, బోటు మునిగిపోయింది సముద్రంలో. ఏమైంది? బోటు మునిగిపోయింది. ఒకతను ఆ నీళ్ళలో కొట్టుకొని ఒక్కడు ఒక దీవికి చేరుకోడు. అక్కడ ఒక దీవి మధ్య చుట్టూ వాటరే, ఒక చిన్న భూభాగం.
అక్కడికి ఒక్కడే వెళ్ళాడు, ఎవ్వరు లేరు, మొత్తం చెట్లు కొమ్మలు ఇవే ఉన్నాయి. అలా ఉంటుంది సార్, ఊహించుకోండి మనమే కనుక అలా ఉంటే ఒక్కరు ఎవరు లేరు అక్కడ. కానీ కొట్టుకపోయిన చూశాడు, ఏం చేశాడు, అక్కడ పండ్లు పొలాలు ఏదో ఒకటి ఉంటే అవి తిని కొన్ని రోజులు బతుకుంటూ అక్కడ ఉన్న పిల్లలు కట్టెలతో వచ్చిన షెల్టర్ వేసుకున్నాడు. ఏం వేసుకున్నాడు సార్? షెల్టర్ వేసుకున్నాడు. షెల్టర్ వేసుకుని అక్కడ దొరికిన ఫ్రూట్స్ తింటున్నాడు, జంతువులు అవి వేటాడుకొని ఒక్కడే తింటున్నాడు. తింటున్న క్రమంలో అక్కడ మొత్తం కూడా ఆహారం అంతా అయిపోయింది. పండ్లు లేవు, వేట చేసుకోవడానికి మృగాలు లేవు, తినడానికి ఏమీ లేవు. ఒకరోజు బాగా ఆకలిస్తుంది. అప్పుడు కోపంతో ఆకలితో అలమటిస్తూ పడుకునిపోయాడు. కాస్త లేచి చూసేసరికి ఉన్న గుడిసె కూడా తలబడిపోతుంది. అప్పుడు అనుకుంటాడు, నాకెందుకు ఇలా చాలా కోపడుతున్నాడు, అది ఇదంతా అవుతుంది అనుకుంటూ నైట్ నిద్రపోయాడు. తెల్లారి లేచేసరికి ఒక బోట్ వచ్చి దాంట్లో వ్యక్తులు దిగారు, అతను లేపారు. అప్పుడు అతను అంటున్నాడు, అరే మీకెలా తెలుసు నేను ఇక్కడ ఉన్నానని చెప్పారు. నేను ఇక్కడ ఉన్నానే మీకెలా తెలుసు చెప్తారు ఎవరు? అక్కడ వచ్చే పొగ వల్ల మేము అక్కడి నుంచి గమనించి ఇక్కడ ఎవరు ఉన్నారు, ఏదో జరుగుతుందని ఇక్కడ దాకా వచ్చామని అక్కడికి వచ్చి అతను బోట్లో తీసుకెళ్తారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమై సార్, సిచ్యువేషన్స్ వస్తాయి సార్, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటాయి, అందరికీ ఉంటాయి. కానీ అప్పుడు మనం ఏం చేస్తామంటే కాన్ఫిడెన్స్ కోల్పోతాం. ఇక నాకు ఇంతేనేమో నా లైఫ్, చదువు మార్కులు తక్కువ వస్తాయి, కాన్ఫిడెన్స్ కోల్పోతారు. రోజు పేపర్లో చూస్తుంటాం కదా, ఆ పిల్లలకి ఏం లేదు అక్కడ, జస్ట్ ఆ టైంలో ఆ సెకండ్లో వచ్చినట్టు ఆ ఫీలింగ్, డిప్రెషన్ ఎంతో పెద్ద పరిణామాలు తీస్తారు. చాలా మంది రైతులు కావచ్చు, చాలా మంది చూస్తుంటాం మనం ఇక్కడ, ఏదో చిన్న పొరపాటు జరిగింది లైఫ్లో అవుతుంది సార్, ముందే మనకు తెలుసుకుంటారు లైఫ్లో అన్నీ జరుగుతాయి, మిస్టేక్స్ అని మనిషి చేస్తాడు, జరుగుతుంది. దానికి ఏదో అయిపోయింది, ఎవరు చేయలేదు, నేనే చేస్తుందో ఏమో, నాకైందేమో అనేటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి మనం మంచి వ్యక్తులమే, వెళ్తున్నాం, నలుగురు చెడ్డవాళ్ళు అక్కడ మనం నిలబడ్డాం, అక్కడ ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఉన్న వాళ్ళు నలుగురు వెళ్ళిపోతారు కానీ మనం మాత్రం పట్టుకుపోతారు పోలీసులు, అవునా కాదా? మన తప్పు కాదు కదా. కానీ న్యూస్ పేపర్లో ఏమొస్తుంది, పలానా వ్యక్తి ఈ ముగ్గురు వ్యక్తులతో మర్డర్ చేసిండు, కొట్టిండు, నరికిండు, వస్తే రావా సార్? నిజంగా వాడు చేసిండా సార్? టైం అలాంటి సిచ్యువేషన్లు కూడా వస్తాయి అనుకోలే, మనం ముందే ప్రిపేర్ అయి ఉండాలి. సో ఏది జరిగినా మన మంచి కోసం. ఎస్, ఈరోజు మన రియల్ ఎస్టేట్లో ప్లాట్లు తక్కువ అమ్ముతున్నాం, 100% చెప్తున్నా, చాలా మంచి పరిణామం. ఎందుకో తెలుసా, ఈరోజు అమ్మితే కమిషన్ తక్కువ వస్తుంది, రేపు 9,000 ఎప్పుడు అమ్మితే కమిషన్ ఎక్కువ వస్తుంది. ఎట్లయితే ఉంది, అవునా కాదా? అరే 3,000 అప్పుడు తీసుకోలేదు, ఎస్ చాలా మంచి జరిగింది. ఈరోజు తీసుకుంటే కమిషన్ ఎక్కువ వచ్చింది, డబుల్ కమిషన్, 7,000 8,000 అమ్ముతున్నాం, అవునా కాదా? సో అది మన దగ్గర ఉండాలి సార్, ఆ యాక్టర్ ఉండాలి మనకి, ఏం తిన మంచి కోసమే. ఇక్కడ గుడిసె కాలిపోతే ఏమైంది, ఏం కాలే కదా, సేవ్ అయ్యాలి కదా, మనకు కూడా అంతే సార్. కాకపోతే మన క్రీజ్లో ఉండాలి, బ్యాట్ పట్టుకొని ఉండాలి, బాల్స్ వస్తాయి, కానీ మనం బ్యాట్స్ అని నిప్పేసి కూర్చున్నాం అనుకోండి, మనం 6 4 కొట్టలేము. రైట్ సార్, ఒకసారి లాస్ట్ ఏంటి సార్ ఇది, తప్పేనా? ఏమై ఉండొచ్చు ఈ స్టోరీ, చాలా మంది తెలిసి ఉండొచ్చు, చెప్పండి సార్, మీకు తెలిసి చెప్పండి. అదేనా ఇదే స్టోరీ 2 ఉన్నాయి తప్పల మీద. మీరు చెప్పిన దాన్ని బట్టి నేను ఇంకోటి సూచిస్తాను. రైట్ సార్, ఓకే. ఇక్కడ ఏంటంటే సార్, చాలామంది మనలో చాలామంది ఇప్పటికి కూడా మన ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, మనలో ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా, ఈవెన్ మనం కూడా, ఇందులో ఉన్న వాళ్ళం కూడా ముందుకు వెళ్ళకపోవడానికి కారణం ఏంటి?
కాన్ఫిడెన్స్. ఓకే, ఇంకా కొన్ని ఉన్నాయి. కొంతమంది మనం వెంచర్ చూపిస్తాం, మీటింగ్లో కూడా కూర్చోబెడతాం, అయినా సరే వాళ్ళు ముందుకు రారు. ఓకే సార్, కారణం ఏమో ఉండొచ్చు చూద్దాం ఒకసారి. రైట్, ఇదేంటి సార్ కప్ప ఏంటంటే, సపోజ్ కప్పని మనం ఏదైనా వేడి నీళ్ళలో కనుక టక్కన వేసామనుకోండి, అది ఎమ్మటే ఏం చేస్తుంది? దొరుకుతుందా కదా. ఇది గిన్నె కాలుతుంది, ఇట్లా పట్టుకొని దాన్ని మనం లవ్ చేస్తామా? చెయ్యం కదా. ఏం చేస్తాం? టక్కుని తీసేస్తాం, అవునా కదా. అదే కూల్గా ఉందనుకో కాసేపు, ఎస్ రైట్. కప్ప కూడా ఏం చేసిందంటే వేడి నీళ్ళు వేస్తే ఏమవుతుంది? జంపు కొడుతుంది. రైట్, అదే చన్నీళ్ళు వేస్తే ఏం చేస్తుంది? రిలాక్స్, ఎంజాయ్ చేస్తుంది. చాలా బాగుంది. ఆ గిన్నెని తీసుకుపోసారి కప్ప గిన్నెలో పడిపోయింది, చన్నీళ్ళలో మంచిగా కూర్చొని ఎంజాయ్ చేస్తుంది. చిన్నగా మనలాంటి కూడా చిన్నగా స్టవ్ ఆన్ చేశాడు. చిన్న స్టవ్ ఆన్ చేస్తే చిన్న వామ్ వాటర్ వస్తుంది, అది ఎంజాయ్ చేస్తుంది. ఆహాహా, చల్లటి నుంచి మంచిగా ఎట్లా వచ్చింది? వేడిగా అవుతుంది, తిరుగుతుంది, మంచిగా తిరుగుతుంది. చిన్నగా బాగా వాగైపోయింది వాటర్. రైట్, తిరిగింది లాస్ట్కు పతిలలో చనిపోయింది. కారణం ఏమై ఉండొచ్చు సార్? మేడం, కంఫర్ట్ జోన్లు ఉంది కాబట్టి చనిపోయారు. ఒక్కొక్కరు చనిపోయింది. రైట్, కంఫర్ట్ జోన్. అదే దానికి అంటే అలవాటు పడిపోయింది సార్, కంఫర్ట్ జోన్కి అలవాటు పడిపోయింది, అది మర్చిపోయింది, దాన్ని ఏం చేయాలని కూడా మర్చిపోయింది. ఇంకా చెప్పండి, ఇంకా ఎందుకు చనిపోయింది చెప్పండి? కారణం, చనిపోవడానికి కారణం. ఇంకా కొత్తగా చెప్తారా? ఓకే, చెప్పండి సార్. అందరూ చెప్పింది 100%, అందరు చెప్పింది కరెక్టే. కానీ నేనేమంటున్నానంటే, స్టవ్ కింద మంతుంది కదా, ఆ వేడికే కదా చనిపోయింది, అవునా కాదా? మరి ఎందుకు చెప్తలేరు మీరు? కానీ చనిపోయింది స్టవ్లో ఉన్నటువంటి వేడి నీళ్ళతో, నిప్పుతోడో, మసుతున్న నీళ్ళతోడో కాదు, మీరందరూ చెప్పినటువంటి సమాధానంతో అదే చనిపోయింది. ఒకటి ఏమనుకుంటుంది? దొరుకుదామా, వేడి ఉంది. ఎప్పుడైతే వేడైతున్నా కొద్దిగా ఎంజాయ్ చేసి కొంచెం వేడి రాగానే ఆ కప్ప యొక్క తత్వం ఏంటంటే దాంట్లో ఉన్న ఎనర్జీ అంతా కోల్పోతుంది. అప్పుడు దొరుకుదామన్నా కానీ ఎనర్జీ లేదు. అంటే అర్థం ఏంటి? సార్ చెప్పింది, మేడం చెప్పింది, అందరు చెప్పింది డెసిషన్ మేకింగ్ లేకపోవడము. ఏంటి? డెసిషన్ మేకింగ్ లేకపోవడం, డిసిషన్ తీసుకోకపోవడం, ఎప్పుడు దొరకాల ఏం చేయాలని తీసుకోకపోవడం. ఈ కప్ప మాదిరిగానే మనలో చాలా మంది కప్పలు ఉన్నారు, మన చుట్టుపక్కల కూడా. అప్పులు ఉంటాయి, ఎంజాయ్ చేస్తారు. 2 లక్షలే కదా, రేపు 4 లక్షలే కదా, ఇంక 8 లక్షలే కదా, ఆహాహాహాహా. డెసిషన్ తీసుకోలే ఉంటే ఏం చేయాలి? 4 లక్షల అప్పు ఉంది, ఏం చేయాలి అనేది డిసిషన్ లేదు. సేమ్ అదే చేస్తున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. దానికి తోడు కొత్తగా ఏం చేయట్లేదు. అలాంటప్పుడు ఏమైందా సార్? మన పరిస్థితి కూడా ఒకరోజు కప్పలాగానే అయిపోతుంది. నేను అందుకనే చెప్తాను, డెసిషన్ తీసుకోవాల్సిందే సార్. మీరు వెళ్ళి చూపించారు మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, అందరు కూడా ప్లాట్ తీసుకోలేదా, ఆయన మార్కెట్గా చేస్తలేడా, మన పని చూపించడం వరకే. ఓకేనా సార్? మనము ఎక్కడ వేసినాం? మన నీళ్ళలో వేస్తున్నాం, మన రెయిన్బోలో జాయిన్ చేస్తున్నాం. ఆయన ఏం సంపాదించుకోవాలనేది ఆయన డిసిషన్ మీద ఉంటుంది, ఆయనకి ఏం కావాలనేది ఆయన డిసిషన్ మీద ఉంటుంది, అవునా కాదా? సో మనలో ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే ఇంకా కూడా బయట ఏదో అవుతుంది, దానివల్ల నాకు డబ్బులు వస్తాయి, నేను ఇప్పుడు 3 సంవత్సరాలు చేస్తున్నా, ఇంకా వస్తే ఆశతో ఎదురు చూస్తే మాత్రం మన పని కూడా కప్పలాగే అవుతుంది. ఇప్పటికైనా మారండి, డెసిషన్ తీసుకోండి, కంఫర్ట్ జోన్ బయట రండి, కంఫర్ట్ జోన్ నుంచి. రైట్ సార్? ఓకే.
ఏ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్. మన జీవితంలో మనకు అందరికి కావాల్సింది ఏంటి? సక్సెస్ సక్సెస్ సక్సెస్, విజయం విజయం విజయం. నేను విజయం గురించి చెప్తాను సార్. మనం చిన్నప్పుడు అమ్మగారు అంటామా, నేను ఏమంటారు ట్రావెలింగ్, మీరేమంటారు సార్? చిన్న పిల్లోడు చేస్తుంటాడు కదా, అది కూడా ఆ పిల్లగాడికి సక్సెస్ అయింది. నడవడం సక్సెస్ అయింది, సైకిల్ తొక్కడం కూడా సక్సెస్ అయింది, రైట్ సార్? ఒకటో తరగతిలో జాయిన్ అవ్వడం కూడా సక్సెస్ అయింది, 10th పాస్ అవడం కూడా సక్సెస్. అంటే ప్రతిదీ సక్సెస్. మనం మర్చిపోతాం. మనం ఏమనుకుంటామంటే ఎప్పుడు ఓహో అదైతేనే సక్సెస్. మీరు చెప్పండి డెఫినేషన్ అడుగు సక్సెస్ దేని సక్సెస్ అంటే చెప్పండి. పానీపూరి అమ్మే వ్యక్తికి సక్సెస్ ఎక్కడంటే ఈరోజు 1000 రూపాయలు అంటే రేపు 1100 రూపాయలు అమ్మింది సక్సెస్. అవునా కదా సార్? ఎస్సాను. ఈరోజు సిగ్నల్ దగ్గర ఉంటారు చాలామంది. ఆయన సక్సెస్ ఎప్పుడు? సాయంత్రం వరకు 100 రూపాయలు కావాలి, ఫస్ట్ ఫిక్స్ అవుతాడు, క్వార్టర్ సరిపోతుంది, 100-150 అది సక్సెస్. అది కానీ ఉండడాడు, మీకు కనపడడు, వెంబడే పోతాడు, అది సక్సెస్ అయినది. సో సక్సెస్కి ఎలాంటి డెఫినేషన్ లేదు, కానీ మనం ఏమనుకుంటున్నామో అక్కడ రీచ్ అయ్యేది సక్సెస్, రైట్ సార్? సో ఇక్కడ ఆ సక్సెస్ కావడానికి ఇప్పుడు రియల్ ఎస్టేట్, మనం ఎక్కడ ఉన్నాం? ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఉన్నాం కాబట్టి మనం రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకోవాలి. కాబట్టి ఇక్కడ 4 ఫ్యాక్టర్స్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి ఆ సక్సెస్ ఉన్నటువంటి పార్ట్ ఆఫ్ ద సక్సెస్. ఇవన్నీ కూడా అవుతున్నాయి. నెంబర్ 1 ఏంటి సార్? ఇక్కడ పాజిటివ్ మైండ్ సెట్. నెంబర్ 2 క్లియర్ గోల్స్, కన్సిస్టెంట్ ఎఫర్ట్స్. నెక్స్ట్ లెర్న్ ఫ్రమ్ మిస్టేక్స్. ఈ 4 కనుక ఈరోజు మనం ఈ 4 గురించి తెలుసుకున్నట్లయితే మనము సక్సెస్కి ఎంత దూరం ఉన్నాం, ఇవన్నీ తెలిస్తే మనం సక్సెస్కి ఎంత దగ్గర అవుతాం అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. అందరికీ తెలుసు, జనార్దన్ సార్ స్లైడ్ పెడతాడో చెప్తారని. రాసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? డైరీ ఎంతమంది తెచ్చుకున్నాడు? ఎందుకు పెన్ను పేపర్ ఎందుకు లేదు? నా కోసమైతే కాదు కదా. అంటే నాకు నేనేమనుకుంటున్నా అంటే రాసుకునే వాళ్ళకి ఏం రాదు, జనార్దన్ సార్ ఏం రాదు, ఇక్కడ పెన్ను పేపర్ లేని వాళ్ళకి అంత బాగా తెలుసు నేను అనుకుంటున్నాను. నేను చెప్తాను డైరీ పెన్ విత్ డైరీ పెన్ అని చెప్తాను, మాటిమాటికి చెప్తాను. నేనేం చేసామని తెలుసా సార్? నేను ఏ మీటింగ్ పోయినా నాకు ఇక్కడ చిన్నది పెన్ డ్రైవ్, చిన్న రికార్డర్ ఉంటుంది, ఆడియో రికార్డర్, దాన్ని ఆన్ చేసుకుని పెట్టుకునేవాడిని. నా ఇక్కడ మన ఢిల్లీలో మీటింగ్ వెళ్ళామో, మీరు మిమ్మల్ని అడుగుతుంది ఐఎంసీ మీటింగ్, నాకు ఇప్పటికీ ఉందా ఇంకా దాంట్లో ఉంది సేవ్ అయ్యి. 3 రోజుల సెషన్, 2 రోజుల సెషన్ మొత్తం దాంట్లో ఉన్నది. ప్లస్ నా డైరీ, ఫస్ట్ డైరీ పెద్ద డైరీ మొత్తం ఫెయిల్ అయిపోయింది, ఇప్పటికి ఉంది. ఎవరెవరు ఏం చెప్పేవారు, నా పక్కన కూర్చోండి పరేషాన్, ఏది ఇంత రాస్తాను డాక్టర్ అయితే అంటున్నాను, ఎందుకంటే ఆ డాక్టర్ చెప్పాడు ఆ క్లెన్జింగ్ ఏంటి ఏంటి రకరకాల వర్డ్స్ చెప్తుంటాడు. ఓకే, అయితే అన్నీ రాసుకునేవాడు, ఎందుకంటే ఆయుర్వేద కోట్లో పని చేస్తున్నా కాబట్టి నాకు తెలియాలి. కాబట్టి అలవేర ఏం చేస్తుంది, పంచతులసి ఏం చేస్తుంది, హిమాలయన్ బెర్రీ ఏం చేస్తుంది, ఇవన్నీ రాసుకునేవాడిని టక్క 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 టక్క. ఎందుకు అంటే సార్, ఎప్పుడైనా ఎందుకు రాసుకున్నాను అంటే నేను ఒకవేళ ఆ ఫీల్డ్లో నేను ముందుకు వెళ్ళాలంటే నాకు నాలెడ్జ్ కావాలి. నేను డాక్టర్ని కాలని ఇప్పుడు, కానీ డాక్టర్ చెప్పింది విని కనీసం నాకు తెలుసు, మీకు చెప్పేటప్పుడు చెప్తాను సార్ ఈ అలోవేరా దాని డైజెషన్ ప్రాబ్లం ఉండదు, స్కిన్ ప్రాబ్లం ఉండదు, దీనివల్ల మంచి అన్ని వెళ్తాయని చెప్తాను, మనిషికి కావాల్సినటువంటి అన్ని సప్లిమెంట్ దొరుకుతాయని చెప్తాను, రైట్ సార్? సో అలానే ఇక్కడ కూడా మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఖచ్చితంగా పెన్ను, ఇది మన హ్యాబిట్లో భాగం సార్, కొత్తగా చెప్పాల్సింది లేదు. మీరు ఎవరు ఫీల్ కావద్దు, ముందే ఇప్పుడు సార్ ఎవరు ఫీల్ కావద్దు ఏదైనా అన్నా కానీ. ఓకే సార్, రైట్. ఇక్కడ మనం చూద్దాం సార్. ఫస్ట్ నెంబర్ 1 పాజిటివ్ మైండ్ సెట్. ఏమవుతుంది పాజిటివ్ మైండ్ సెట్ లేకపోతే అనేది ఒకసారి తెలుసుకుందాం. పాజిటివ్ మైండ్ సెట్. ఒకరోజు ఒక అతను ఏం చేశాడంటే 2 విత్తనాలను నాటాడు. ఏం చేశాడు? 2 విత్తనాలని భూమి మీద నాటాడు, రైట్ సార్? నాటిన తర్వాత మట్టికి ఏర్పాటు అయిపోయింది. ఒకటి ఏమనుకుంటుందంటే నేను నా వేర్లని భూమిలోకి పంపించాలి, పంపిస్తే ఆ భూమిలో ఉన్నటువంటి ఫీలింగ్స్ని నాకు రావాలి. ఎప్పుడైతే నేను మొక్క పైకి వెళ్తాను, ఎండ కొడుతుంది, ఓహో ఆ సూర్యరశ్మిని ఆస్వాదించాలి. పొద్దునట్టు మంచు కురుస్తుంది, ఆ నీటి బిందువుల యొక్క దాన్ని ఏమంటారు ఆ ఫీలింగ్ని తెలుసుకోవాలి. నెక్స్ట్ ఇది పెద్దగా నాకు ఏమొస్తాయి? పూలు వస్తాయి, ఆ పూల యొక్క పరిమళం చూపించాలి ప్రకృతికి. అలాగే నాలో పళ్ళు వస్తాయి, జనాలకు ఇవ్వాలి అని ఒక
సీడ్ అనుకుంటాం సార్. ఏమనుకుంది సార్? ఏది ఒకటి అది పాజిటివ్లో మనకు తెలియదు, ఒకటి అనుకుంది. ఇక్కడ ఇదేమనుకుంది మట్టి కప్పిన తర్వాత, నేను కనుక ఇప్పుడు నా వేర్లను కిందికి పంపించాలనుకోండి, ఏమన్నా పురుగు తినేస్తాయో లేదు, ఆ తట్టుకుంటుందో లేదో ఆ శక్తిని, ఆ భూమి యొక్క ప్రెజర్ని తట్టుకుంటుందో లేదు, నేను పెద్దగా కానీ ఏదన్నా చిన్న చిన్న పురుగులు తినేస్తాయేమో, మేకలు తినేస్తాయేమో, పశువులు తినేస్తాయేమో అని టైం కోసం ఏం చేస్తుంది? వెయిట్ చేస్తుంది. ఓకే సార్, రైట్. అప్పుడు ఇది ఏమైపోయింది? పెద్దగా అయిపోయింది సార్. రైట్. అదేం చేస్తుంది? టైం వస్తుంది, నాకు కూడా టైం వస్తుంది అని చూస్తుంది. ఆ చూసే లోపోయే ఏమైంది సార్? కోడ్ వచ్చింది, ఆడైతే ఉందని గిరికేసింది, తినేసింది. సార్ మనలో ఎంతమంది ఇలా ఉంటారో మనందరికీ తెలుసు. మన టీంలో కూడా చాలా మంది టైం వస్తుంది ఈ లోపలి మరి ఎవరికైతే ఇది ఉంటుందో ఆటోమేటిక్ అదే రేంజ్లో నిద్ర జాయిన్ అయ్యారు, అదే రేంజ్లో 100 మంది ఉన్నాం, ఎందుకు 10 మంది పాసు ఇలా ఈ చెట్టు లాగెళ్తున్నారు, ఇంతమంది ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోతున్నారు, రేంజ్ నుంచి కూడా. ఎందుకు? కారణం ఏంటి? అంటే మైండ్ సెట్. ఎప్పుడు కానీ ఇక్కడ ఏ మైండ్ సెట్ ఉంది? పాజిటివ్ మైండ్ సెట్. ఇక్కడ నెగిటివ్ మైండ్ సెట్. అందుకని మన జీవితంలో ఏదైనా చేయాలి అంటే నెగిటివ్ ఆలోచించడం తప్పు లేదు, కానీ పాజిటివ్ని బిల్డింగ్ చేసుకోవాలి మన యొక్క మైండ్లో. రైట్. ఇలా మన మైండ్కి ఏదైతే యాటిట్యూడ్, మైండ్కి ఏదైతే మనం ఫీడ్ చేస్తామో అదే మనకు గ్రోత్ అవుతుంది. దీన్ని గ్రోతింగ్ మైండ్ సెట్ అంటారు. ఇంకోటి ఫిక్స్డ్ మైండ్ సెట్, ఒకటి గ్రోతింగ్ మైండ్ సెట్. ఇందాక ఇక్కడ దీన్ని ఏమొచ్చు మనం? ఫిక్స్డ్ మైండ్ సెట్. ఇక నేను ఇంతే, మా అమ్మ నాన్న ఉంటుంది చదివిపోయలేదు, ఇక మా ఆవిడ కూడా ఎప్పుడున్నా తింటే ఇక ఆమె ఇక వాళ్ళ అమ్మగారి కానీ అదే కట్టం కూడా ఎక్కువ తెచ్చేది లేదు, ఇక తేదు. ఈ మైండ్ సెట్ ఉంటే సార్ ఇక్కడ ఉన్నది. ఓకేనా? ఇక్కడ ఇది గ్రోతింగ్ మైండ్ సెట్. ఖచ్చితంగా నాకు అవకాశం వచ్చింది, ఎస్ మా మామ నాకు పిల్లలేయడమే నా అదృష్టం, నా భార్య నాకు దొరకడమే అదృష్టం. ఇప్పుడు మనం ఏం చేయాలి అనేది ఆలోచించుకునేది గ్రోతింగ్ మైండ్ సెట్.